सबका हम स्वागत करते हैं। प्रियो, आज हम कुर्नेलियुस की कहानी का अध्ययन उसके भाग 2 के सीरीज को देखने वाले हैं। यदि आपने पहले भाग को नहीं देखा है तो उसका लिंक हमने डिस्क्रिप्शन बॉक्स पे दिया है। आइए वचनों में आगे बढ़ते हैं। क्योंकि परमेश्वर स्वर्गदूत और अपने दासों को मिला कर काम करता है। దేవుడు పరలోకపు దూతలను మరియు తన దాసులను కలిపి పనిచేస్తుంటాడు। जहाँ स्वर्गदूतों को भेजना है भेजता है, ఎక్కడికైతే పరలోక దూతలను పంపించాలో పంపిస్తాడు। जहाँ पर उसके दासों का काम पड़ता है वहाँ उनको भी भेजता తన है। దాసుల పని ఎక్కడైతే తగ్గుతుందో అక్కడికి వారిని పంపిస్తాడు। बहरहाल किधर से भी हो, కానీ ఏ విధంగానైనా కానీ लेकिन पृथ्वी पर मनुष्यों का उद्धार हो और वो स्वर्ग के राज्य के वारिस बने। భూమి మీద మనుషులు రక్షింపబడాలి, మరి పరలోక రాజ్యానికి ఆయన వారసులు కావాలి। उसका टोटल काम ये है, ఆయన పూర్తి పని ఇదే। किसी न किसी तरह ఏదో ఒక విధానంలో मनुष्यों का उद्धार మనుషులు రక్షణ పొందాలి, और स्वर्ग का राज अनंत काल के जीवन के वारिस बने। పరలోక రాజ్యం నిత్య జీవానికి వారు వారసులు కావాలి। आमेन, ఆమేన్। हालेलुया। नंबर 2 में अभी आपको और भी कुछ बताना है। రెండవ భాగంలో ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి। पहला भाग में हमने उतना ही देखा है, మొదటి భాగంలో మనం అంతే చూసాం। लेकिन दूसरे भाग में भी वहाँ सीखने के लिए और भी बातें हैं। మరి రెండవ భాగంలో నేర్చుకోవడానికి కొన్ని మాటలు ఉన్నాయి। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। तो मेरे प्रियो, అయితే నా ప్రియమైన వారలారా, आपने कुछ सीखा ही नहीं। మీరు నేర్చుకోలేదు। पत्रस अपने मुंह से कबूलता है పేతురు తన నోటితో ఒప్పుకుంటున్నాడు, कि सचमुच ही परमेश्वर महान है और वो पक्षपाती नहीं है। నిజముగా దేవుడు గొప్పవాడై ఉన్నాడు, ఆయన పక్షపాతము చేయడు। क्योंकि ये गलती मेरे अंदर में थी, ఎందుకనగా ఈ పొరపాటు నాలో ఉంది। तो परमेश्वर ने मेरी गलती को ठीक किया। అదే దేవుడు నా తప్పిదమును సరిచేశాడు। मैं आज समझ गया हूँ, నేను ఈరోజు తెలుసుకున్నాను, परमेश्वर किसी का पक्ष नहीं करता। దేవుడు పక్షపాతము చేయడు। ये बात ఈ మాట, आपको इस अध्याय के पार्ट नंबर 2 में मिलेगा। ఈ మాట ఈ అధ్యాయంలోని రెండవ భాగంలో కనిపిస్తుంది। अभी हमने देखा है మనం చూసుకున్నాం, कि उस दर्शन का भाव पत्रस को भी समझ में नहीं आया। ఆ దర్శన భావం అర్థం పేతురుకు అర్థం కాదని నిలబెట్టాడు। तो मेरे प्रियो, అయితే నా ప్రియమైన వారలారా, पत्रस को ये दर्शन दोपहर के 3 बजे दिखा। పేతురుకి దర్శనం మధ్యాహ్నం 3 గంటలకు కలిగినది। उस दर्शन का भाव क्या है? ఆ దర్శనం అర్థం ఏంటిది? एक चादर कहाँ से उतरी? ఒక దుప్పటి ఎక్కడి నుండి దిగింది? कहाँ से उतरा? ఎక్కడి నుండి? पिछले हफ्ते आप सबने सुना। పోయిన వారం మనం అందరం విన్నాం। वो चादर कहाँ से उतरा? ఆ దుప్పటి ఎక్కడి నుండి దిగి వచ్చింది? पत्रस 3 बजे अपनी कोठरी में प्रार्थना करने बैठा और एक बड़ा उजाला चमका और उसमें वो देख रहा है एक बड़ी चादर स्वर्ग से उतर कर नीचे आ गया। పేతురు 3 గంటలకు తన గదిలోని ప్రార్థన చేస్తున్నాడు అనుకునే రీతికి ఒక వెలుగు తన గదిలో ప్రకాశించే ఒక దుప్పటి పరలోకం నుండి కిందికి దిగుతుంది। 10 का 12, 10, 12, जिसमें पृथ्वी के सब प्रकार के चौपाई और रेंगने वाली जंतु और आकाश के पक्षी थे। और उसे एक और शब्द सुनाई दिया कि हे पत्रस, उठ, मार और खा। అందులో భూమి అందుండు సకల భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను। అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని చెప్పి ఒక శబ్దం అతనికి వినబడెను। ओहो जीसस, थैंक यू। अब इस दर्शन का भाव कैसे मालूम करेंगे आप? ఈ దర్శనంలో ఉన్నటువంటి భావాన్ని ఎలా అర్థం చేసుకున్నాం? ऐसा हो सकता? ఇలా అవుతుందా? वो चादर के अंदर में क्या थे? ఆ దుప్పటి లోపల ఏమేమి ఉన్నాయి? ये पृथ्वी के ऊपर के सब जानवर, ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు అన్ని ఉన్నాయి, सब है उसमें, అన్ని ఉన్నాయి। कोई नहीं छूटा। ఎవరు ముట్టరు? जितना आदम ने नूह ने अपने नाव में डाला वो सब है उसमें, నోహు తన ఓడలో ఎన్ని జంతువులు ఎక్కించుకున్నాడో అవన్నీ ఉన్నాయి, सब है। అన్ని ఉన్నాయి। मालिका है అక్కడ రాసింది पृथ्वी भर के चतुष्पाद जंतु, यानी सब प्रकार के कीड़े रेंगने वाले जंतु, భూమి మీద ఉన్న చతుష్పాద జంతువులు,
ప్రాకు పురుగులు, अब उसमें कुछ अपवित्र भी है, కొన్ని అపవిత్రమైనవి, कुछ गंदे भी है। కొన్ని మంచివి కావవి. परमेश्वर आवाज दे रहा है, దేవుడు శబ్దం ఇస్తున్నాడు, पतरस పేతురు अब उसमें से तू मार और खा। నువ్వు వాటిని చంపుకొని తిను. और पतरस क्या बोल रहा है, प्रभु పేతురు ఏమంటున్నాడు, मैं దేవా बचपन से लेकर अभी तक ऐसा कोई अशुद्ध वस्तु मैंने नहीं छुआ नहीं खाया। పేతురు అంటున్నాడు, ప్రభువా నిషిద్ధమైన వస్తువులు బాల్యపు ప్రాయం నుండి ముట్టలేదు, నేను తినలేదు है ना? కదా. ये चादर, उसमें के जंतु और पतरस का गिड़गिड़ाना, ये सब बातें किस बात को बता रहे हैं? ఈ దుప్పటి, అందులో ఉన్నటువంటి జంతువులు, మరి పేతురు ఏ విధంగా మాట్లాడారు, ఇవి అన్ని దేని సూచిస్తున్నాయి? अब इस दर्शन का भाव मैं आपको बता देता ఈ हूं। దర్శన భావాన్ని నేను మీకు చెప్తాను. ये चादर और कोई नहीं है। ఈ దుప్పటి మరి ఎవరో కాదు, सुनो अच्छे से, జాగ్రత్తగా వినండి. चादर का मतलब चादर नहीं है, దుప్పటి అంటే దుప్పటి కాదు. इसलिए बाइबल की भाषा बहुत अलग है। అందుకని బైబిల్ భాష చాలా భిన్నంగా ఉంటుంది. चादर का मतलब चादर नहीं है, దుప్పటి అనగా అది దుప్పటి కాదు. चादर का मतलब संसार। దుప్పటి అంటే అది లోకము. समझ रहे? అర్థమవుతుందా? हाँ, इसलिए दर्शनों के पीछे मत पड़ो, అందుకని पगले हो जाएंगे, वो भाव समझेगा नहीं, तुम भावुक बनकर पगले जैसे घूमते रहेंगे। यार समझना बहुत जरूरी है, परमेश्वर समझाता है। దర్శనాల వెనకాల పడకూడదు. అది నీకు అర్థం కాకపోతే నీకు భ్రమపడి నువ్వు పిచ్చివాడుగా ఉంటావు. దేవుడు తెలియజేస్తాడు, దేవుడు చెప్తాడు వాడిని. परमेश्वर ही हमको समझाने की कृपा देता है, దేవుడు వాటిని అర్థం చేసుకునే उसी కృపనిస్తాడు. को बोलते हैं वरदान। దాన్ని అంటాము వరము. दर्शन देखते बहुत लोग, దర్శనాలు చూస్తారు చాలా. लेकिन दर्शन का भाव ఇప్పుడు स्वर्गदूत ने जो उधर बताया, पतरस को बताया, ये दोनों मिलकर कंफर्म हो गए, पक्का हो गए। పరలోకంలో ఏదైతే పేతురు చెప్పాడో, కొన్నేళ్ళు చెప్పాడో, వారిద్దరు కలిసి ఒక కన్ఫర్మ్ అయిపోయారు. ये 28 पद में स्वयं अपने मुंह से कह रहा है। 28వ వాక్యంలో స్వయంగా తన నోటితో అంటున్నాడు. 28वें पद में 28వ వాక్యంలో स्वयं पतरस अब ये बात को मान ले रहा है, స్వయంగా పేతురు మాటలు ఒప్పుకుంటున్నాడు. मेरी सोच गलत थी। నా ఆలోచన తప్పలేదు. देखो क्या बोल रहा है वो, ఏమంటున్నాడు అండి? कोई मनुष्य अब अपवित्र और अशुद्ध नहीं है। నిషేధింపదగిన వాడను అశుద్ధుడైన इसकी आंखें खोल दिया, ఇతని కన్నులు पतरस की తెరిచాడు. आंख खुल गई अभी, పేతురు కన్నులు తెరవబడ్డాయి. खुद अपने मुंह से बोल रहा తన है, నోటితో అంటున్నాడు, निश्चय ही मैं जान गया हूँ నిశ్చయముగా నేను తెలుసుకున్నాను, ये प्रभु परमेश्वर का ही काम है। मेरा सोच बदलने के लिए, मेरा घमंड तोड़ने के लिए प्रभु ने ये सब कुछ किया है। నా ఆలోచన, నా గర్వాన్ని విరగొట్టడానికి దేవుడు చేసిన పని. 29 को भी पढ़े। 29. इसलिए अब क्या बोल रहा है, इसीलिए मैं जब बुलाया गया हाँ, तो बिना कुछ कहे चला आया। अब मैं पूछता हूँ कि मुझे किस काम के लिए बुलाया गया? कुरनेलियुस ने कहा, हाँ, इसी घड़ी पूरे 4 दिन हुए मैं अपने घर में तीसरे पहर प्रार्थना कर रहा था, हाँ, तो देखो एक पुरुष चमकीला वस्त्र पहने हुए मेरे सामने आ खड़ा हुआ हाँ। और कहने लगा, हे कुरनेलियुस, तेरी प्रार्थना सुन ली गई है तेरी प्रार्थना सुन ली गई है और तेरे दान और तेरा दान परमेश्वर के सामने स्मरण किए गए हैं। परमेश्वर के सामने स्मरण किए गए। इसलिए इसलिए किसी को याफा भेजकर आज किसी को याफा बेचकर शमौन को जो जो पतरस पतरस कहलाता है बुला। वह समुद्र के किनारे हाँ, शमौन चमड़े का धंधा करने वाले के घर अतिथि है। तब मैंने तुरंत तेरे पास लोग भेजे हाँ, और तूने भला किया जो आ गया। हाँ, अब हम सब यहाँ परमेश्वर के सामने हैं ताकि जो कुछ परमेश्वर ने तुझसे कहा है उसे सुने। हाँ। तब पतरस ने मुंह खोलकर कहा, क्या कहा मालूम? అప్పుడు పేతురు నోరు తెరిచి ఇట్లానని ఏమన్నా తెలుసా? शाबाश। अब भी वो अपने पूरे मन की जो भावना है वो पूरी रीति से खुला करके कुरनेलियुस को और वहां जितने लोग थे सबको बताया। इसलिए అందుకని परमेश्वर ने पतरस को ये बहुत बड़ा पाठ दिया। దేవుడు పేతురుకు గొప్ప గుణపాఠాలు ఇచ్చాడు. तेरे माइंड में जो बैठा है, जो अपवित्र जो विचार तेरे अंदर में है, उसको तू पहले साफ कर ले, तब मैं तुझे कुछ और सिखाना और समझाना उचित समझता हूँ। అపవిత్రమైన ఆలోచనలు ఏవైతే నీ ఆలోచనలు ఉన్నాయో వాటిని మొదట చురుపరచుకోవడం, తర్వాత నేను కొన్ని విషయాలు నేర్పిస్తాను, తెలియజేస్తాను. तब 35 पद में అప్పుడు 30వ వాక్యంలో 35 35లో 35 में 35లో अब पतरस फुल
कंफर्मेशन में बोल रहा है कि हाँ मैं जान गया हूं, अब परमेश्वर ने मुझे कुछ सिखाया है। అప్పుడు పేతురు కన్ఫర్మేషన్ తో అంటున్నాడు, దేవుడు నాకు తెలియజేస్తున్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. तब पतरस ने कहा, अब मुझे निश्चय हुआ कि परमेश्वर किसी का पक्षपात नहीं करता, वरन हर जाति में से जो उससे डरता और धर्म के काम करता है वह उसे भाता है। उसे भाता है। और जो वचन उसने इजराइलियों के पास भेजा, जब उसने यीशु मसीह के द्वारा जो सबका प्रभु है शांति का सुसमाचार सुनाया। क्योंकि वो धार्मिक व्यक्ति है, ఆయన నీతిమంతుడు, उसका दर्जा धार्मिकता के कारण बढ़ा है परमेश्वर की दृष्टि में। ఆయన హోదా నీతిని బట్టి దేవుని దృష్టిలో గొప్పదైంది. इसलिए అందుకని हमें उनको छोटा नहीं देखना है। మనం అది చిన్న చూపు చూడదు. अगर कलीसिया का छोटा सा छोटा साधारण विश्वासी भी क्यों ना हो, लेकिन परमेश्वर की दृष्टि में वो धर्मी होने के कारण एक बहुत बड़ा होदा, यानी एक बहुत बड़ा दर्जा है उसको। సంఘములో చిన్నవారి కంటే చిన్న విశ్వాసి కావచ్చు, కానీ ఆయన నీతిమంతుడై ఉండడం ద్వారా దేవుని దృష్టిలో ఆయనకు ఒక హోదా ఉంది. इसलिए अब पतरस को पता चल गया, जब परमेश्वर ही उनका आदर कर रहा है, सम्मान कर रहा है, तो फिर मैं क्या। అప్పుడు పేతురు తెలిసి వచ్చింది ఏంటంటే ఆయన అంటున్నాడు, దేవుడే ఆయన అంగీకరించిన తర్వాత నేనేం చేయగలను. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన వాళ్ళారా, हम अपने साथ वालों के साथ में ऐसा ही बर्ताव रखें जैसा परमेश्वर ने रखा है। దేవుడు ఏ విధంగా ఉంచాడో అదే విధంగా మనతో ఉన్న వాక్యం మనం ప్రవర్తించాలి. अब उसके बाद में मैं और एक इंपॉर्टेंट बात इसमें से बताकर मैं समाप्त करूंगा। ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటని ఇక్కడ చెప్పి ముగిస్తాను. వృత్తాంతం చాలా పెద్దది, बहुत बड़ा अध्याय है, చాలా పెద్ద అధ్యాయం. बस इसमें से एक मुद्दा मैं बताकर समाप्त ఒక करूंगा। విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ठीक है, సరేనా? तो अब आप न्याय कीजिए, ఇప్పుడు మీరే తీర్పు తీర్చాలి. परमेश्वर पक्षपाती है या नहीं। దేవుడు పక్షపాతి. हालेलुया। हालेलुया। सबसे बड़ा कमाल ये है, అన్నిటికంటే कई दिनों तक उपवास और प्रार्थना करने के बाद में भी पवित्र आत्मा नहीं मिलता। కొన్ని రోజులు ఉపవాసుడు ప్రార్థన చేసినప్పటికీ పరిశుద్ధాత్ముడు దొరకడు. अच्छे विश्वासी लोग, మంచి మంచి విశ్వాసులు, बोल्ड विश्वासी, దృఢమైన విశ్వాసులు, 30 साल के विश्वासी 30 సంవత్సరాల విశ్వాసులు कलीसिया में సంఘములో पवित्र आत्मा की सभाएं करते हैं, పరిశుద్ధాత్మ సభలు ఏర్పరచుకుంటారు. लेकिन पवित्र आत्मा नहीं मिलती। కానీ పరిశుద్ధాత్ముడు దొరకడు. लेकिन यहाँ देखिए, కానీ ఇక్కడ చూడండి, जैसे ही अन्य जातियों को पतरस ने यीशु मसीह का बलिदान का चर्चा कर ही रहा था, वचन बोल ही रहा था, कि पवित्र आत्मा उनके ऊपर में बल से आ गया। పేతురు యేసుక్రీస్తు గురించిన బలియాగం గురించి చర్చిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ वहां पर बैठकर वचन सुन रहे खाली, वो कोई पवित्र आत्मा के लिए सभाएं नहीं लगाए। ఆయన పరిశుద్ధాత్మని కొరకు సభ పెట్టలేదు. बहुत सारे कलीसियाएं पवित्र आत्मा की सभाएं लगाते हैं, పరిశుద్ధాత్మని సభలో చాలా మంది कई दिन तक प्रत्यक्षता में रहते हैं, కొన్ని రోజుల కొరకు प्रार्थना दुआ करते हैं, ప్రార్థన చేస్తుంటారు, उपवास करते हैं, ఉపవాసం చేస్తుంటారు. लेकिन ये आज तक उनके पल्ले नहीं पड़ा। కానీ ఇది ఈ రోజు వరకు మనకు అర్థం కాదు. पर यहाँ पर अन्य जाति लोग, కానీ ఇక్కడ అన్ని జనులైన వారు साफ लिखा है, స్పష్టంగా రాశారు. अन्य जाति लोग అన్ని జనులు सिर्फ కేవలము और सिर्फ కేవలము यीशु मसीह के बलिदान के विषय में पतरस उनको वचन बता रहा था, प्रचार कर रहा था। యేసుక్రీస్తు బలియాగం విషయమై పేతురు వాక్యాన్ని చెప్తున్నాడు. जैसे ही ये वचन उनके कानों में पड़ी, ఏ విధంగా ఈ వాక్యం చెవులో పడ్డదో उसी समय అదే సమయంలో पवित्र आत्मा उनके ऊपर में आ गया। పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగాడు. हालेलुया, हालेलुया। ताली बजाकर परमेश्वर को धन्यवाद दें। చెప్పండి కూడా ధన్యవాదాలు చెల్లించండి. नीचे लिखा है, ఇంకా కింద రాసి ఉంది, पवित्र आत्मा पाने का एक सबसे बड़ा चिन्ह जो है పరిశుద్ధాత్మను పొందుకునే గొప్ప గుర్తింపు ఏదైతే ఉందో अन्य भाषाएं। అన్య భాషలు. आप वहां नीचे देखिए, पवित्र आत्मा का जो चिन्ह है वो अन्य भाषा बात करने का जो चिन्ह है वो सबसे बड़ा चिन्ह है। పరిశుద్ధాత్ముడు దిగాడు అనే దానికి గుర్తింపు ఏంటంటే వాళ్ళు అన్ని భాషలు మాట్లాడడం. वहां सब अन्य जाति लोग है, అక్కడ అందరూ అన్ని జనులే, कोई क्रिश्चियन लोग नहीं है, క్రైస్తవులు లేరలా, वहां सब अन्य जाति लोग है। వారంతా అన్ని జనులే. कुरनेलियुस के परिवार के साथ में उनके साथ दोस्त मित्र आई भाई घर के आजू बाजू वाले सब जमा हो गए। కొర్నేలి కుటుంబంతో సహా అతని మిత్రులు, అతని స్నేహితులు, అతని బంధువులు, ఇరుగు పొరుగు వారందరూ అక్కడ కూడి ఉన్నారు. पूरे लोग जमा हो गए, అందరూ కూడుకొని ఉన్నారు. हल्ला मचने लग गया, అక్కడ అల్లరి అవుతుంది. सब अलग अलग भाषाओं में बोल रहे हैं। అందరూ వేరు వేరు భాషలు कोई अरबी మాట్లాడుతున్నారు. में बोल रहा है, कोई अरबी में बोल रहा है, ఒకరు అరబీలో कोई మాట్లాడుతున్నారు, हिंदी में बोल रहा कोई है, हिंदी में बोल रहा कोई है, मराठी में बोल
रहा है, మరాఠీలో మాట్లాడుతున్నారు, कोई इंग्लिश में बोल रहा ఇంగ్లీష్లో है, మాట్లాడుతున్నారు, कोई और भाषा में बोल रहा है। వేరొక భాషలో మాట్లాడుతున్నారు. क्या 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 हो गया वहाँ पर? ఏమేమేమో జరిగిపోయాయి, पूरा हंगामा हो गया। అక్కడ హంగామా అయిపోయింది. अरे यार, जिसके लिए इंतजार करते थे अपन सालों साल, वो तो ये ऐसे ही हो गया। సంవత్సరాల తరబడి ఎవరి కొరకైతే మనం వేచి చూస్తామో అది ఇలానే ఉంచిపోయాడు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళ, पतरस यहाँ भी मार खा गया। పేతురు ఇక్కడ దెబ్బతిన్నాడు. उसको घमंड था, ఆయనకి గర్వం ఉండేది. पवित्र आत्मा का हकदार हम ही लोग हैं। పరిశుద్ధాత్మని హక్కుదారులు మేమే, पवित्र आत्मा के हकदार हम ही हैं बोले। పరిశుద్ధాత్మని హక్కుదారులు మేమే. हमारा घर का है बोले। మా ఇంటి వాడు. प्रभु ने बताया तेरा घर का नहीं है, उसका घर का नहीं, सबका बाप का घर का है। దేవుడు అన్నాడు నీ ఇంటోడు కాదు, ఆయన ఇంటోడు కాదు, అందరి తండ్రి ఇంటోడు ఆయన. सबका पिता एक ही है। అందరికి తండ్రి ఒకడే. अन्य जाति लोग यहाँ पर पवित्र आत्मा पाकर अन्य भाषा में बातें करते हैं। అన్ని జనులైన వారు ఇక్కడ పరిశుద్ధాత్మని పొందుకొని అన్య భాషలో మాట్లాడారు. आगे बढ़ो, చదవండి ముందుకు. और थोड़ा सा आगे। क्या कोई जल की रोक कर सकता है हाँ, कि ये बपतिस्मा न पाए जिन्होंने हमारे समान पवित्र आत्मा पाया है? हाँ, और उसने आज्ञा दी कि उन्हें यीशु मसीह के नाम से बपतिस्मा दिया जाए। तब उन्होंने उससे विनती की कि वह कुछ दिन और उनके साथ रहे। देखा बपतिस्मा हुआ उनका। చూడండి ఇక్కడ బాప్తిస్మం పొందిన వారు, पवित्र आत्मा पाने से पहले बपतिस्मा हुआ उनका। పరిశుద్ధాత్మని పొందుకునే కంటే ముందు వారు బాప్తిస్మం పొందారా? बपतिस्मा की चर्चा कब हो रहा है? ఎప్పుడు బాప్తిస్మం గురించి? जब वो लोग पवित्र आत्मा पा लिए, వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు, तब बोल रहे అప్పుడు అంటున్నారు अरे इनको अभी बपतिस्मा देना चाहिए। ఇప్పుడు వీరికి బాప్తిస్మం अरे ఇవ్వాలి. आग से बपतिस्मा लिया है, तेरा पानी से क्या करना है? आग से बपतिस्मा। అగ్నితో బాప్తిస్మం పొందారు, నీ నీళ్ళతో ఏం చేశారు? सारे बजाकर परमेश्वर को धन्यवाद। పలుకులు దేవుని వందనాలు చెల్లిస్తారు. पवित्र आत्मा की आग से उनका बपतिस्मा हो गया। పరిశుద్ధాత్మని అగ్ని ద్వారా వారు బాప్తిస్మం अब పొందారు. क्या पानी से देगा तू? ఇక్కడ నీళ్ళతో ఏం? आग से बपतिस्मा ले लिए వారు అగ్నితో బాప్తిస్మం పొందారు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रिय। దేవునికి స్తోత్రం. నా ప్రియ कमाल की बात है। అద్భుతమైన మాట. क्या हो रहा है ये सब? ఇదంతా ఏం सब జరుగుతుంది? उल्टा हो गया। అంత వ్యతిరేకమైనది. अब पतरस बोलता है, ఇప్పుడు పేతురు అంటున్నాడు क्या पानी की बाढ़ को कोई रोक सकता है? నీళ్లకు ఆటంకం కలగకుండా ఎవరైనా इसका ఆపగలరా? बात का मतलब क्या है? దానికి అర్థం ఏంటిది? ये पानी की बाढ़ के जैसा आ गया पवित्र आत्मा। పరిశుద్ధాత్ముడు నీళ్ళ వరదవల వస్తున్నాడు. कौन रोक सकता है उसको? ఆయనని ఎవరు ఆపగలరు? कोई नहीं रोक सकता। ఎవరు ఆపలేరు. पवित्र आत्मा छा गया। పరిశుద్ధాత్ముడు पूरे ఆవరించుకున్నాడు. अन्य जाति लोग, అన్ని జనులందరూ पूरे लोग పూర్తిగా आग का बपतिस्मा लिया। అగ్ని బాప్తిస్మం పొందారు. पवित्र आत्मा पा लिया वो। పరిశుద్ధాత్మను పొందారు. बाद में चर्चा हो रही है इनको बपतिस्मा देना चाहिए। అటు తర్వాత చర్చిస్తున్న వ్యక్తి బాప్తిస్మం పొందారు. अरे वो तो सबसे बड़ा बपतिस्मा ले लिया वो। పెద్ద బాప్తిస్మం వారు తీసుకున్నారు. आग का बपतिस्मा लिया है वो। అగ్ని బాప్తిస్మం వారు తీసుకున్నారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। हालेलुया। पतरस यहाँ भी शर्मा कर बोलने लगा, పేతురు ఇక్కడ సిగ్గుపడి అంటున్నారు क्या हो गया है? ఏమే पानी की बाढ़ को कोई रोक नहीं सकता। నీళ్ళ వరదని ఎవరు अब ఆపలేరు. मैं जान गया हूँ నేను తెలుసుకున్నాను परमेश्वर अन्य जातियों में भी हमसे बढ़कर काम करता है। అన్ని జనులలో దేవుడు మనకంటే ఎక్కువగా పనిచేస్తాడు. आमेन। ఆమేన్. इसलिए अन्य जातियों को भी आप छोटा ना समझें। అందుకని అన్ని జనులు చిన్నగా చూడండి. परमेश्वर हमसे ज्यादा उन पर नजर लगा के रखा है। దేవుడు మనకంటే ఎక్కువ వారి మీద దృష్టి వేసించాడు. उनको लाइए प्रभु के వారి पास। దేవుడి దగ్గర తీసుకుని రండి. हमसे आगे वही बढ़ेंगे। మనకంటే ముందు వారికి వెళ్తారు. अब पतरस देखिए, పేతురు చూడండి, पुरखाओं का मसीह है। ఆయన చాలా ప్రాచీన अब वो समझ गया ఇప్పుడు ఆయన కర్మ कि परमेश्वर चाहे तो कुछ भी कर सकता है। దేవుడు కోరుకుంటే ఏమైనా చేయవచ్చు. मैं बुद्धि नहीं हूँ, ఇదేం చేయదు. अब मैं अपने आप को छोटा बनाता हूँ। నాకు నేను తగ్గించుకుంటాను. मैं भले बिशप हूँ, నేను బిషప్నే, लेकिन मैं रह गया पीछे। నేను వెనకాల ఉండిపోయాను. नए नए अन्य जाति लोग आकर बपतिस्मा, पवित्र आत्मा का बपतिस्मा पाया और वो अन्य भाषा बोलने लगे। కొత్త అన్ని జనులు వచ్చి పరిశుద్ధాత్మని బాప్తిస్మం పొందుకొని వారు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, कलीसिया में ऐसा ही होता है। సంఘంలో ఇలానే జరుగుతుంది. नए लोग आते हैं కొత్త వారు వస్తారు, और पवित्र आत्मा का वरदान पा लेते हैं పరిశుద్ధాత్మని వారిని పొందుతారు, और अन्य अन्य भाषा का वरदान पा लेते हैं అన్ని భాషల వారిని పొందుకుంటారు, और विभिन्न वरदानों से भर जाते हैं। రకరకాల వరాలతో నిండుకుంటారు. हाथ रखते हैं तो लोग चंगे हो जाते हैं। వారి చేతులు పెట్టినప్పుడు ప్రజలు స్వస్థత वो పొందుతారు. लोग रोगियों के लिए प्रार्थना करते हैं, रोगी चंगे हो जाते రోగుల हैं। కొరకు ప్రార్థన చేసినప్పుడు రోగి స్వస్థత यह सब పొందుతారు. वरदान जो है वो पवित्र आत्मा
और अन्य भाषा के कारण ही होता है। ఇవన్నీ వరాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధాత్మ మన అన్ని భాషలు वरदान बाद में पहला पवित्र आत्मा। వరాల తర్వాత మొదటి పరిశుద్ధాత్ముడు जो पवित्र आत्मा पाया हुआ है పరిశుద్ధాత్మ పొందిన వారు उसमें सारे वरदान जो है वो कार्य करते हैं। వారిలో వరాలన్నీ పనిచేస్తుంటాయి. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, आप अन्य जातियों के जैसा आप भी पवित्र आत्मा को बड़े इजी तरीके से आप प्राप्त कर सकते हैं। అన్య జనుల వల్ల మీరు పరిశుద్ధాత్ముడిని చాలా సులువైన విధానంలో పొందొచ్చు. उसके लिए कुछ नहीं, దానికని आपके पास में कोमल और एक शुद्ध मन होना మీ चाहिए। దగ్గర పవిత్రమైన కోమలమైన హృదయం उसके ఉండాలి. लिए कुछ करने की आवश्यकता దానికని नहीं। ఏదో చేయవలసిన అవసరం లేదు. आपको 40-40 दिन उपवास रखने की जरूरत नहीं है। 40 దినాలు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. आपको 3 दिन उपवास रहने की जरूरत नहीं है। 3 దినాలు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. आपके पास में एक शुद्ध मन चाहिए। మీ దగ్గర పవిత్రమైన మనస్సు అనేది ఉండాలి. आपके पास में एक अच्छा हार्ट हो మంచి హృదయం నీకు ఉండాలి. जिसमें पवित्र परमेश्वर वास करे। పరిశుద్ధమైన దేవుడు నివాసం చేసి बस అంతే. परमेश्वर ही आपको अपनी आत्मा से भरकर आने भर भर के आपके मुंह को भर देगा और आप अन्य भाषा बोलकर परमेश्वर की स्तुति और धन्यवाद करने लगे। దేవుడే నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపిన తర్వాత నీవు లెక్క పెట్టలేని లెక్క చెప్పశక్యం కానటువంటి భాషలో నువ్వు మాట్లాడుతున్నావు. నా ప్రియమైన వారలారా, इस पाठ में हम लोगों ने 2 ऐसे मुद्दे हमने देखा है कि परमेश्वर किसी का पक्षपात नहीं करता। పాఠంలో 2 అంశాలు మనం చూస్తున్నాం. దేవుడు పక్షపాతం చేయడు. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. प्रभु की स्तुति हो।